కనిపించే కన్నీళ్ళనే పట్టించుకోరు. మనసులో ఉండే బాధ ఎవరికీ కనిపించదు. దాన్ని పట్టించుకుంటారు అనుకోవడం మన పొరపాటే మిత్రమా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు శక్తి అంతా బాధపడడానికి ఉపయోగించవద్దు. మనపై మనకున్న నమ్మకాన్ని పెంచుకోవడానికి ఉపయోగించాలి మిత్రమా. లోకంలో అన్నిటికంటే సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం. అన్నిటికంటే కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. వీటన్నిటికంటే కష్టమైనది ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం మిత్రమా. నువ్వు పడిపోయి ఓడిపోతావని అంతా ఎదురు చూసిన చోటే నిలదొక్కుని నిలబడు. గెలిచి చూపించడమే అసలైన నీ గెలుపు మిత్రమా. నడుస్తున్న కాలు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి. ముందు ఉన్న కాలికి గర్వం లేదు, వెనుక ఉన్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఈ రెండిటికీ తెలుసు వాటి స్థానం మారడానికి ఒక్క క్షణం చాలు అని మిత్రమా. ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం కానీ వేది అంతా తివాచి పరచలేము కదా మిత్రమా. గడ్డి మొక్క పెరిగినంత తొందరగా పవిత్రమైన తులసి మొక్క పెరగలేదు. అలాగే మోసం చేసేవాళ్ళు ఎదిగినంత తొందరగా నిజాయితీ ఉన్నవాళ్ళు ఎదగలేరు. కానీ పవిత్రమైన తులసి విలువ తగ్గదు. నిజాయితీకి ఉన్న విలువ తరిగిపోదు మిత్రమా. జీవితంలో ఏం జరిగింది అనేది ముఖ్యం కాదు, జరిగిన దానికి నువ్వు ఎలా స్పందించావో, ఎలా ఎదుర్కొంటున్నావు అనేది ముఖ్యం మిత్రమా. ఈ లోకం తీయటి మాటలు, కపట ప్రేమలు పంచేవారిని నమ్మినంత సులభంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారిని నమ్మదు మిత్రమా. ఎంతో జాగ్రత్తగా ఉన్న జీవితంలో కొన్నిసార్లు ప్రమాదాలు తప్పవు. ఎందుకంటే నిలకడలేని వారికి అండగా నిలబడితే వాళ్ళకన్నా నీకు ఎక్కువ ప్రమాదం. అవసరమైనప్పుడు వాళ్ళు నిన్ను బలిపశువుగా చేసి వెళ్ళిపోతారు. నీ మేలు కోరి నిన్ను హెచ్చరిస్తున్నా జాగ్రత్త మిత్రమా.